అప్లై ఇప్పుడు మీ దగ్గర చేసుకోవాలి. 2025 నుంచి మీ దగ్గర ఒక డర్మటాలజిస్ట్ అనేది ఉన్నారు. దానికి ముందు ఎవ్వరు లేరు అని అంటున్నారు. ఓకే. టెల్ మీ 2022లో మీకొచ్చేసింది రిజిస్ట్రేషన్. 2022 నుంచి 24 వరకు హైదరాబాద్‌లో డర్మటాలజిస్ట్ ఉన్నారా? ఉన్నారు. మీకు వాళ్ళతో అయిన అగ్రిమెంట్స్ కూడా. ద ప్రాబ్లమ్ ఏంటంటే వీళ్ళందరూ ఒక ఫ్రెటర్నిటీకి సంబంధించిన వాళ్ళు. ఓకే. సో వీళ్ళని అదే సేమ్ మాదేంటి అని అంటే మేము బురద జల్లాలని చూడట్లేదు. వీళ్ళని చాలా భయపెట్టిచ్చేస్తున్నారు, చాలా బెదిరిస్తున్నారు. డర్మటాలజిస్ట్ డాక్టర్స్‌ని కూడా భయపెట్టేస్తున్నారు. డాక్టర్స్ ని భయపెట్టిస్తున్నారు. ఆఫ్ కెమెరా నేను మీకు ఆ మెసేజెస్ ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. There was a ఏమవుతుంది, incident ఎలా అండి. అవుతుందని హూ వాస్ దేర్? అంటే నాకు ఈ డాక్టర్ ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏంటి? నేను మీకు చూపిస్తాను. 2023, ఎందుకంటే 24, నౌ దే 22. డోంట్ ఈవెన్ వాంట్ us to take their names because వాళ్ళని ఎంత థ్రెటన్ చేసేసారంటే. కాకపోతే వాళ్ళ అగ్రిమెంట్స్ చూపిస్తాను. 2022 లో అయిన అగ్రిమెంట్ అయితే ఇప్పుడు క్రియేట్ అవ్వదు ఇప్పుడు కదా. అంటే నేను అడగట్లేదు, ఇది ప్రజలు అడుగుతున్నారు. లైక్ 2019, 20, 21 డాక్టర్స్ one నేమ్స్ second. అండి. రిజిస్ట్రేషన్ అవ్వలేదు. 22 నుంచి రిజిస్ట్రేషన్ అయ్యింది. ఇప్పుడు 25 కి యూ హ్యావ్ అ నైస్ హాస్పిటల్ హియర్, డాక్టర్స్ ఉన్నారు అని చెప్తున్నారు. బిఫోర్ దట్ 22, 23, 24 లో డాక్టర్స్ ఎవరున్నారు అని చెప్పేసి TSMC వచ్చి చెక్ చేసుకొని అవును ఉన్నారు అని చెప్పేసి ఇచ్చిన సర్టిఫికేట్. దానికన్నా ఇంకెక్కువ ఏం కావాలి? అండ్ దాంతో పాటు నేను సర్టిఫికెట్లు అడగట్లేదు, మీరు ఉన్నారని ఒకటి చెప్తున్నారు. ఒక తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఒక డాక్టర్ వెరిఫికేషన్ లేకుండా, ఒక డాక్టర్ లేకుండా ఒక ఇప్పుడు ఇదే మెడికల్ కౌన్సిలే చూపిస్తాను, డాక్టర్ సైన్ కూడా మీకు చూపిస్తాను, అగ్రిమెంట్ కూడా చూపిస్తాను. ద ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళని చాలా బెదిరిస్తున్నారు. వీళ్ళు బెదిరిపోయారు. వాళ్ళు ప్లీజ్ నేను ఇన్ని రోజులు ఉన్నాను కదా, ఇన్ని రోజులు నేను చేసిన దానికి అట్లీస్ట్ నన్ను వదిలేయండి దీని నుంచి. మా హస్బెండ్ వద్దంటున్నారు, మా ఫాదర్ వద్దంటున్నారు, నాకు ఎందుకు ఈ టెన్షన్? ఐ అండర్స్టాండ్ మీ కన్సర్న్, నాకు క్లారిటీగా అర్థమైంది. బట్ ఐ జస్ట్ వాంట్ టు నో, నాట్ మీ, పబ్లిక్ కి తెలుసుకోవాలని ఉంది. వీళ్ళు డర్మటాలజిస్ట్ నిజంగా ఉన్నారని చెప్తున్నారు కదా, ఎవరు డాక్టర్స్ ఎవరు చెప్పండి, పేర్లు చెప్పండి. మీ ఛానల్ కోసం అని చెప్పేసి ఐ డోంట్ వాంట్ టు గెట్ దేర్ personal things into trouble and all. Please don't mind in this. I'll show you off camera. నేను మీకు సర్టిఫికెట్స్ చూపిస్తాను, వాళ్ళ పే స్లిప్స్ చూపిస్తాను. I'll show you everything. జస్ట్ ఒక నేమ్ తీసుకొని వాళ్ళ పర్సనల్ థింగ్ ని ఎఫెక్ట్ చేయాలని నేను అనుకోవట్లేదు. ప్లీజ్ డోంట్ మైండ్. అంటే we never told to any channel. Okay. సో మీరు ఈ రోజు అడిగారు కాబట్టి నేను ఇంతవరకు నేను వాళ్ళ అగ్రిమెంట్స్ గానీ ఏవి కూడా బయట చూపిలేదు. We will show you because we have it. డెఫినెట్ గా మేము ప్రజలకు చూపించొద్దు అనుకుంటున్నారా లేకపోతే ఎట్లా? ఎందుకంటే ఇప్పుడు మీకు ఇట్స్ నాట్ ఫ్రమ్ మై సైడ్. ఒక నిమిషం, దేర్ ఆర్ డాక్యుమెంట్స్, దేర్ విల్ బి ఫ్యూ డాక్యుమెంట్స్ విచ్ ఆర్ వెరీ సెన్సిటివ్. అది మేము ప్రజలకి ఇప్పుడు మీడియాలో చూపిస్తున్న, ప్రజలకు చూపించాలి అని అంటే వాళ్ళు ఏ రోజైనా క్లినిక్ వచ్చి మీ దగ్గర ఈ టైంలో డాక్టర్ ఉన్నారా, వాళ్ళ అగ్రిమెంట్ అని అడగని చెప్పండి, నేను ఎవ్రీ రిసెప్షన్ లో పెడతాను, ఎవరన్నా వచ్చి చూసుకోవచ్చు. దట్స్ నాట్ అ ప్రాబ్లం ఫర్ మీ. మీడియాలో ఒక సర్టిఫికేట్ ని ఇట్లా పెట్టేసి ఒకళ్ళ అగ్రిమెంట్ పెట్టి ఒకళ్ళ పేరు పెడితే వాళ్ళని మిస్యూజ్ చేసినట్టు కాదా? యాజ్ అన్ ఆర్గనైజేషన్ వాళ్ళ పేరు, ఒక డాక్టర్ పేరుని మేము మిస్యూజ్ చేసుకుంటున్నట్టు కాదా అది? సో వీళ్ళు చేశారు, వాళ్ళు ఆశ్రగా తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పట్లేదు కాబట్టి ఓకే, వీళ్ళ దగ్గర లేరు. ఎవరైతే మా మీద బురద చల్లడానికి చూస్తున్నారో వాళ్ళ పేర్లు కూడా మేము చెప్పట్లేదు కదా, బికాస్ మాకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళెవరో తెలుసు, వాళ్ళ పేర్లు తెలుసు, తెలిసినా కూడా మేము చెప్పలేకపోతున్నాం. ఎందుకు? ఇప్పుడు ఇంతకు ముందు మీరు అడిగారు కదా, ఉట్టి వీళ్ళ పేర్లే కాదు. ఇంతకు ముందు ఇప్పుడు హైదరాబాద్ లో ఒక ఇక్కడ హాస్పిటల్స్ కి ఒక డెర్మటాలజిస్ట్ జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన 1 month లో వీళ్ళు ఆమెను టార్చర్ చేసి, ఏంటి మీరు ఇక్కడ ఉంటే మిమ్మల్ని ఇది చెయ్యము అని చెప్పేసి టార్చర్ చేసి ఆ అమ్మాయిని మాన్పిచ్చేశారు, డాక్టర్ని. ఓకే, ఆ డాక్టర్ ఇక్కడ ఆ డాక్టర్ పేరు కూడా నేను చెప్పలేను, కానీ ఐ విల్ షో యూ. ఇంతకు ముందు అన్నట్టు మా చాట్ హిస్టరీ చూపిస్తాను, ఇది చూపిస్తాను. అండ్ తను వీళ్ళు నన్ను టార్చర్ చేస్తున్నారు కాబట్టి నేను ఇక్కడ చెయ్యలేను, ఐఎమ్ సారీ అని చెప్పి చూపిస్తాను. అయిన అగ్రిమెంట్స్ నేను ఇదే అడుగుదాం అనుకుంటున్నాను. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మీ వెబ్సైట్ లోనే లైక్ పసులేటి ప్రవీణ పేర్లు తీయకండి ప్లీజ్, వాళ్ళని అనవసరంగా వాళ్ళని టార్చర్ చేస్తారు. See, that's what I'm telling you అండి. We really don't want to take the names. మీరు మీ ఛానల్ కోసం ఏదో ఒక నేమ్ తీసిన దాని వల్ల వాళ్ళకి పర్సనల్ గా చాలా ప్రాబ్లం అవుతుంది. ఎంత టార్చర్ చేస్తున్నారంటే యూ హ్యావ్ నో క్లూ. సి, ఒక లేడీని అంత పర్సనల్ గా టార్గెట్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? దే హ్యాడ్ ఆల్రెడీ స్లీప్లెస్ నైట్స్. So that's the reason we are requesting you not to take names. Let's not take the names. మీ వెబ్సైట్ లో ఇద్దరు డాక్టర్స్ పేర్లు పెట్టారు. Are they working with you right now? No.
They both are not No, working. one of them is not working with us, one of them is working with us. Okay, అంటే వాట్స్ కాజ్ తను భయపెట్టారా తను సేమ్ కూడా? ఇదే, బికాస్ అన్నెసెసరీ దాంట్లోకి ఎందుకు వెళ్తావు, బికాస్ ఫ్యామిలీ వాళ్ళు కూడా అంటారు కదా, Okay. అన్నెసెసరీ దాంట్లోకి ఎందుకు వెళ్తున్నావు నువ్వు, ఇది నీకు అవసరమా, పీస్ఫుల్ గా వర్క్ చేసుకో. అండ్ తనకి చాలా వీళ్ళందరూ కాల్స్ చేయడము అండ్ వీళ్ళందరినీ ట్రేటర్స్ అని అనడము, జస్ట్ బికాస్ దే వర్కింగ్ విత్ హెచ్కే దిల్ కాల్ దెమ్ ట్రేటర్స్. They can't abuse anybody. ఎగ్జాక్ట్లీ. సో ఇదంతా దీని వల్ల ఒకళ్ళు రీసెంట్లీ రిజైన్ చేశారు. Because of this Yes, pressure. Because the of other this one is pressure. working with us Other one is and still working with there us. is a replacement. ఆవిడ ప్లేస్ లో ఇంకొక డాక్టర్ వచ్చారు doctor already. వచ్చారు. Okay. సో అదే అండి, మా ఉన్న 5 క్లినిక్స్ లో మా దగ్గర 18 మెంబర్స్ డాక్టర్స్ ఉన్నారు. Hmm. అందులో 7 మెంబర్స్ డెర్మటాలజిస్ట్లే ఉన్నారు. ఏ క్లినిక్ అయినా వెళ్ళి ఏ రోజైనా కూడా మీరు కెమెరా పట్టుకొని ఎక్కడికైనా వెళ్ళిపోయి నాకు కాల్ కూడా చేయకండి, Hmm. వెళ్ళిపోయి ఒక కన్సల్టేషన్ తీసుకొని డాక్టర్ రూమ్ లోకి వెళ్ళి ఏ డాక్టర్ చేస్తున్నారు అని చూపించండి ప్రజలకి. Hmm. రైట్, ప్రజలు కోరుకుంటున్నారు కదా, Hmm. డైరెక్ట్లీ కెమెరా పట్టుకొని వెళ్ళండి, కన్సల్టేషన్ తీసుకోండి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుంటున్నారో చూపించండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.